ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. H1B వీసాదారులకు భారీ ఎదురుదెబ్బ. $1,00,000 ఫీజు పెంపును సమర్థించిన ఫెడరల్ కోర్టు. ఒక్క వీసాకు 84 లక్షల అదనపు భారం. నీటి వనరులు, ప్రార్థన స్థలాలు అన్ని హిందువులకు తెరిచి ఉండాలి. హిందూ సమ్మేళన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపు. మహారాష్ట్ర కొత్త డీజీపీగా సదానంద్ ధాతే. 26/11 దాడుల్లో కసబ్ను ఎదుర్కొన్న హీరో. ఒకే లాంఛర్ నుండి 2 ప్రళయ క్షిపణులు ప్రయోగం విజయవంతం. డిఆర్డీఓ శాస్త్రవేత్తల్ని అభినందించిన రాజ్నాథ్ సింగ్. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి. జనవరి తొలి వారంలో వెలుగొండకు సీఎం వెల్లడించిన మంత్రి నిమ్మల రామనాయుడు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి. మహిళల రక్షణ గాలికి వదిలేశారంటూ ధ్వజం. పీపీటీకి అవకాశం అడిగితే భయం ఎందుకు? ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రసాదంలో నత్తలు వచ్చాయని ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు నమోదు. ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. ప్రభాస్ స్పిరిట్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఆదిరిపోయే పోస్టర్ విడుదల. బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీ అలర్ట్. నేటి నుండే కొత్త రూల్స్. 2 ఏళ్లుగా లావాదేవీలు లేని డోర్మెంట్ ఖాతాలపై వేటు. అమెరికాలో ఐటీ ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు మరో షాక్ తగిలింది. H1B వీసా దరఖాస్తులపై ఏకంగా $1,00,000 అంటే సుమారు 84 లక్షల ఫీజును విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి న్యాయస్థానంలో ప్రాథమిక విజయం దక్కింది. ఈ ఫీజు పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు ఈ పోరాటం అప్పీల్ కోర్టుకు చేరుకుంది. గత సెప్టెంబర్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రత్యేక ప్రకటన ద్వారా H1B వీసా ప్రోగ్రాంలో భారీ మార్పులు చేశారు. విదేశీ నిపుణుల్ని నియమించుకోవాలనుకునే కంపెనీలు ఒక్కో దరఖాస్తుకు అదనంగా $1,00,000 చెల్లించాలని నిబంధన పెట్టారు. దీనివల్ల అమెరికా కంపెనీలు విదేశీయులకు బదులుగా స్వదేశీయులకే, అమెరికన్లకే అంటే ఉద్యోగాలు ఇస్తాయని ట్రంప్ వాదన. అయితే ఈ నిర్ణయం వల్ల టెక్నాలజీ, హెల్త్ కేర్, విద్యా రంగాలు కుప్పకూలుతాయని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాదిస్తూ ఉంది. ఆశ్చర్యకరంగా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో నియమితులైన జడ్జి బెరిల్ హోవెల్ ఈ కేసులో ట్రంప్ నిర్ణయమే సరైనదని తీర్పునివ్వడం గమనార్హం. సెక్షన్ 212 క్లాజ్ F ప్రకారం విదేశీయుల ప్రవేశాన్ని నియంత్రించే లేదా పరిమితం చేసే పూర్తి అధికారం అధ్యక్షుడికి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. నీటి వనరులు, ప్రార్థన స్థలాలు అన్ని హిందువులకు తెరిచి ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
రాయపూర్లో జరిగిన హిందూ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడారు. అన్ని స్థానిక వనరులు మరియు సౌకర్యాలు, చెరువులు మరియు బావులు వంటి నీటి వనరులు, దేవాలయాలు మరియు మఠాలు వంటి ప్రార్థన స్థలాలు, మతపరమైన కార్యకలాపాలకు ఏర్పాట్లు మరియు మరణానంతరం అంతిమ సంస్కారాలు కూడా అన్ని హిందువులకు తెరిచి ఉండాలని పేర్కొన్నారు. సంభాషణ మరియు అవగాహన ద్వారా దీన్ని సాధించగలిగితే అది ఆ విధంగా చేయాలని, హింస ఉండకూడదు, ఎందుకంటే ఇది ప్రజల్ని ఏకం చేయడం గురించి, వారికి వ్యతిరేకంగా పోరాడడం గురించి కాదని స్పష్టం చేశారు. आपके क्षेत्र में प्रभावी है तो अपने क्षेत्र में जो पानी है, पानी की व्यवस्था है, तालाब है, कुएं है, दर्शन की व्यवस्था है, मंदिर है, मठ है और जीवन पूरा होने के बाद जाने की व्यवस्था है स्मशान, वो किसी का बनाया हो, सब हिंदुओं के लिए खुला चाहिए। ये अगर आप समझा बुझा के कर सकते हो तो करो, इसके लिए मारपीट नहीं करना, क्योंकि ये जोड़ने का काम है, इसमें संघर्ष नहीं है। दूसरी बात जो कही गई, व्यसन वगैरह वगैरह सारी बातें, आदमी जब दुनिया में अकेला पड़ जाता है तो व्यसनों में ज्यादा फंसता है। उसको अगर आधार रहा, लोगों में बातचीत रही, गपशप होती रही, तो वो बच सकता है। आजकल घर में भी गपशप बंद हो गई और इसलिए अपने घर में एक दिन, सप्ताह में एक बार, शाम के समय तय करके सब लोगों ने घर में रहना, श्रद्धानुसार भजन करना, उसके बाद घर में बनाया हुआ मां के हाथ का भोजन करना, मीन मेघ निकाले बिना, और फिर 3-4 घंटा बैठकर गपशप करना। हम कौन है, हमारा कुल कौन सा, हमारी कुल की रीति क्या है, पूर्वज कैसे थे, उनके सदाचरण के क्या उदाहरण है, जो आज के समय की कसौटी पर सही बातें उनकी थी वो आज हम में है कि नहीं, कैसे लाना, उससे उल्टा कुछ है तो उसको कैसे निकालना। మహారాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి 26/11 ముంబై ఉగ్రదాడుల హీరో సదానంద్ వసంత్ దాతే నియమితులయ్యారు. ప్రస్తుతం డీజీపీ రష్మి శుక్లా జనవరి 3న పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో దాతే నియమిస్తూ మహారాష్ట్ర హోంశాఖ బుధవారం అధికారిక ఉత్తర్వులైతే జారీ చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆయన 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. 1990 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన సదానంద్ దాతే జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ ఇటీవల మహారాష్ట్ర క్యాడర్ కు తిరిగి వచ్చారు. 2008 నవంబర్ 26న ముంబైపై ఉగ్రవాద దాడి చేసినప్పుడు అప్పటి అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీసుగా ఉన్న దాతే చూపిన ధైర్య సాహసాలు దేశవ్యాప్తంగా కూడా ప్రశంసలు అందుకున్నాయి. కామా అండ్ ఆల్బెస్ ఆసుపత్రిలో ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబు ఇస్మాయిల్ తో ఆయన ముఖాముఖి తలపడ్డారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు విసిన గ్రెనేడ్ పేలడంతో తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన వెనక్కి తగ్గకుండా పోరాటం కొనసాగించారు. ఆయన సాహసానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి శౌర్య పథకంతో సత్కరించింది. సదానంద్ దాతే తన కెరీర్లో అనేక కీలక పదవుల్ని సమర్థవంతంగా నిర్వహించారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ గా ముంబై జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ బ్రాంచ్ లోను పనిచేశారు. మీరా భయేందర్ వసాయి విరార్ ఎంబీవీవీ పోలీస్ కమిషనరేట్ కు తొలి కమిషనర్ గా కూడా ఆయన వ్యవహరించారు. భారత రక్షణ రంగం మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఒడిశా తీరంలో ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రళయను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒకే లాంచర్ నుండి 2 క్షిపణుల్ని స్వల్ప వ్యవధిలో ప్రయోగించి వాటి సామర్థ్యాన్ని విజయవంతంగా పరిశీలించారు. యూజర్ ఎవాల్యూషన్ ట్రయల్స్ లో భాగంగా ఈ పరీక్షలు నిర్వహించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగింది. ప్రయోగించిన 2 క్షిపణులను నిర్దేశిత మార్గంలో ప్రయాణించే లక్ష్యాల్ని ఖచ్చితత్వంతో ఛేదించారని అధికారులు తెలిపారు. చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో మోహరించిన ట్రాకింగ్ సెన్సార్ల ద్వారా క్షిపణి పనితీరును ధృవీకరించుకున్నారు. డిఆర్డీఓ సీనియర్ శాస్త్రవేత్తలు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రళయ క్షిపణి 150 నుండి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సాలిడ్ ప్రొపెల్లెట్ క్వాసీ బాలిస్టిక్ మిసైల్. అత్యాధునిక నావిగేషన్ గైడెన్స్ వ్యవస్థలతో పనిచేసే ఈ క్షిపణి వివిధ రకాల వారి హెడ్లను మోసుకెళ్తూ శత్రువుల స్థావరాలపై విరుచుకుపడగలదు. హైదరాబాద్ లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ తో పాటుగా పలు డిఆర్డీఓ ల్యాబ్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వంటి సంస్థల సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. +1, +2, +3 and counting up.
లోక్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సెక్రటేరియట్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అలాగే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ TUWZ డైరీని ఆయన ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత సెక్రటేరియట్ లో సందర్శకులను కలవనున్నారు. సాయంత్రం బేగంపేటలోని ప్రజాభవన్ కు ఆయన వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్ లో జలాలు నిజాలపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. దీనిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఏడాది తొలి వారంలో వెలుగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలిస్తారని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ పనుల ప్రగతిపై ఆయన ప్రభుత్వ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ENC నరసింహమూర్తి ఇతర ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. 456 కోట్లతో చేపట్టే ఫీడర్ కెనాల్ పనుల్ని ప్రారంభిస్తారన్నారు. ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టు పనుల్ని గత 18 నెలల్లో 13% పూర్తి చేశామని, ఇప్పటికీ 87% పూర్తయిందని నిమ్మల వెల్లడించారు. జనవరి 1వ తేదీ నుండి జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. నేటి నుండి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. తెలంగాణ రవాణా శాఖ పక్షాన జనవరి 1 నుండి 31 వరకు రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో రోడ్డు భద్రతా మాసోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. తెలంగాణ రవాణా శాఖ పక్షాన జాతీయ భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జనవరి 1 నుంచి 31 తారీఖు వరకు రహదారి భద్రతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రాష్ట్ర రవాణా మంత్రిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ కార్యక్రమాలు 31 రోజుల పాటు జరిగే కార్యక్రమాల లోపల పాల్గొనండి. ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులతో ఒక హామీ పత్రం, రోడ్డు భద్రతా వారోత్సవాలు, రోడ్డు భద్రతను పాటిస్తామని ఒక హామీ ఇవ్వండి. అదేవిధంగా ప్రతి పాఠశాల రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి ఒక క్లబ్లో జాయిన్ కాండి. రవాణా శాఖ తరఫున సూచనలు పాటించండి. హెల్మెట్ ధరించండి, మద్యం దాగి నడపకండి. అదేవిధంగా రోడ్డు సిగ్నల్స్ను, జెబ్రా లైన్స్ను కరెక్ట్గా పాటించండి. రాంగ్ రూట్లో ప్రయాణం చేయకండి. అతివేగం మంచిది కాదు, త్రాగి నడపడం మంచిది కాదు అనేటువంటి ప్రధాన సూత్రాలతోటి ఒక ప్రాణం విలువను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది రవాణా శాఖ. నిన్న కూడా రాష్ట్ర తెలంగాణ పోలీస్ శాఖ చనిపోయిన వాళ్ళ సంఖ్యలో మరణాలు, రోడ్డు యాక్సిడెంట్ల వల్లనే ఎక్కువ చనిపోయినటువంటి సంఖ్య చెప్తున్నటువంటి పరిస్థితి దృష్ట్యా రవాణా శాఖ తీసుకునే ఈ కార్యక్రమం లోపల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా భాగస్వామ్యమై రోడ్డు భద్రతా మాసోత్సవాల లోపల మీ భాగస్వామ్యాన్ని ఇచ్చి ప్రాణాలకు రక్షణగా, ప్రజలకు ఒక మంచి రహదారి రక్షణ ఉండే విధంగా భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో క్యాలెండర్ ఇయర్ మారుతుంది, కానీ కూటమి పాలనలో ప్రభుత్వం నాయకుల క్యారెక్టర్లో మార్పు కనిపించడం లేదని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆక్షేపించారు. మహిళలకు 6 పథకాల ఆశ చూపి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి వాటిని అమలు చేయకపోగా వారికి ఆర్తనాదాలు, అఘాయిత్యాలు, అబద్దాల్ని మిగిల్చిందని ఆమె గుర్తు చేశారు. ఆ బాధితులకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా నిలబడిందన్న వరదు కళ్యాణి కొత్త సంవత్సరంలో కూడా తమ పార్టీ మహిళలకు ఆ భరోసా ఇస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఎంత దారుణంగా మహిళల్ని వీళ్ళు మోసం చేశారు, మహిళలంటే ఎంత చులకన భావము మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా పండగ కానుకలు, పెళ్లి కానుకలని చాలా వీళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి, దసరాకి, రంజాన్ కి, అలాగే దీపావళికి, క్రిస్మస్ కి ఇస్తామని చెప్పారు. ఏడాది అంతా గడిచిపోయింది. కొత్త ఏడాదిలో సంక్రాంతి కూడా వచ్చేస్తూ ఉంది. ఏ కానుకలు ఇవ్వకుండా మహిళల్ని నెట్ట నిలువుగా దగా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకం ద్వారా రుణాలు ఇస్తాము అని చెప్పారు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయక ఏ ఒక్క విద్యార్థినికి ఫీజు కట్టక వాళ్ళ జీవితాలు నాశనం అయ్యేట్టుగా వాళ్ళ భవిష్యత్తు రెక్కల్ని విరిచేసే పరిస్థితిని వీళ్ళు, ఈ కూటమి నాయకులు ఈ రోజు చేస్తూ ఉండే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంత దారుణంగా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా సూపర్ 6 హామీల్లో కూడా ఏ ఒక్కటి అమలు చేయకుండా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాము. అమలు చేయలేదు సరికదా, పూర్తయిపోయాయని చెప్పి వీళ్ళు ఈ రోజు సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటూ ఉండే పరిస్థితిని కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రతి పిల్లాడి తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టమే కాకుండా 2వ ఏడాది 2000 కోత విధించడం జరిగింది. అంటే వీళ్ళు ఇచ్చింది 13,000, ఎగ్గొట్టింది 17,000 తల్లికి వందనం ద్వారా. దేవతలంటే కూడా వీళ్ళకి చిన్న చూపే. దానికి ఉదాహరణ మన అమ్మల గన్నమ్మ దుర్గమ్మ గుడికి వీళ్ళు
కరెంట్ కట్ చేయడం జరిగింది. అంటే ఎంత దారుణంగా అమ్మవారిని వీళ్ళు అవమానించారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ మహిళలకు కూడా ఏమీ మేలు జరగలేదు, గాని ముగ్గురు మహిళలకు మాత్రం బాగా మేలు జరిగింది. ముగ్గురు అంటే ముగ్గురు మహిళలకు మాత్రం మేలు జరిగింది. వాళ్ళెవరు అంటే ముగ్గురు మహిళా మంత్రులు, అనిత గారు, సవిత గారు, సంధ్యారాణి గారు. వీళ్ళకి ఇచ్చిన ఒకే శాఖ, పేరుకే 3 శాఖలు గాని వీళ్ళకు ఒక శాఖే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే మా జగనన్నని తిట్టడం. 2026వ సంవత్సరంలో ఇలాంటి మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు ఏమైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళకి అండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం అనేది ఈ కూటమి ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారిపోయింది. పోలీసుల్ని వాళ్ళ జోబు సంస్థగా పోలీసు వ్యవస్థని ఈ రోజు ఉపయోగించుకుంటూ ఉన్నారు. వాళ్ళు తప్పు జరిగిందని భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పుడు తప్పుని సరిదిద్దుకోవాల్సింది పోయి ఈ రోజు వాళ్ళ మీదే తిరిగి అక్రమ కేసులు పెట్టి బాధితులనే జైల్లో పెట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంత దారుణంగా వీళ్ళు దిగజారిపోయారు, రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు అనే దానికి ఉదాహరణగా వీళ్ళు నిలబడుతూ ఉన్నారు. పీపీటీ అవకాశం అడిగితే భయం ఎందుకని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ విషయమై ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో పీపీటీ మీరు పెట్టండి, మాకు అవకాశం ఇవ్వండి అని కోరారు. తెలంగాణలో అసలు దొంగలెవరో బయటపడుతున్నారని చెప్పుకొచ్చారు. పీపీటీలో అవకాశం ఇస్తే కాంగ్రెస్ బండారం బయటపడుతుందని ఆ భయంతోనే అసెంబ్లీలో బీఆర్ఎస్ కు అవకాశాన్ని నిరాకరిస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ పాత పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఉద్యోగస్తుల విషయంలో కూడా పూర్తిగా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు రికమెండ్ చేసిన వాళ్ళు, పక్క రాష్ట్రాల నుంచి డిప్యూటేషన్ వచ్చిన వాళ్ళు అనేకమైన సంస్థల్లో కీలకమైన విభాగాల్లో ప్రధాన అధికారులను నియమించే ప్రక్రియ కొనసాగుతుంది. ఉద్యోగాల విషయంలో ఇప్పటికే మోసం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చే ఉద్యోగాలలో కూడా పక్క రాష్ట్రం వాళ్ళకి అనుకూలంగా నిబంధనలు మార్చుతున్నారు. ప్రత్యేకించి నీళ్ల విషయంలో ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభం చేయడమే నీళ్లపైన, నదుల పంపకాలపైన కొట్లాట మొదలుపెట్టి జలసాధన ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రమంతటా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మా నీళ్లు మా హక్కు, కృష్ణా గోదావరిలో మా వాట మాకు రావాలని చెప్పి కొట్లాట మొదలుపెట్టిన తర్వాతనే ఒకవైపు పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు, కలవకుర్తి ఎత్తిపోతలు కావచ్చు, మరొక వైపు కొత్తగా దేవాదులు కావచ్చు, కాంతనపల్లి కావచ్చు, రకరకాల పేర్ల మీద తెలంగాణకు మీకు నీళ్లు ఇస్తున్నామని చెప్పి కనీసం డ్రామాలైనా మొదలుపెట్టిండ్రు ఆనాటి సమైక్యాంధ్ర పరిపాలకులు. ఆయన చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే ఆ రకంగా ఉద్యమ సందర్భంలోనే కొట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తర్వాత మన వాటా ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి తీసుకొచ్చి తెలంగాణ పొలాలను మళ్లించడానికి కేసీఆర్ గారు పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. అది ఇక్కడ కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఎక్కడ ఏ స్థాయిలో కొట్టాలో చూస్తే అక్కడ ఎటువంటి రాజీ లేకుండా మన హక్కులు నిలబెట్టే ప్రయత్నం చేసి వీళ్ళంత తొందరగా మనం తీసుకొని ఇవాళ ఉన్న ట్రిబ్యునల్స్ ఏదైతే ఉందో, బచావ్ ట్రిబ్యునల్ కావచ్చు, ఇవాళ ఉన్న బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కావచ్చు, ఇతర పద్ధతుల్లో మనకు రావాల్సిన నీళ్ళ కొరకు మనం ముందే దారులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అన్ని దారులు వేసిండు కేసీఆర్ గారు. కానీ ఇవాళ వచ్చిన ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం సోయలేకపోవడమే కాదు, తెలిసిన తర్వాత కూడా ద్రోహం చేసే పద్ధతుల్లో, పక్క రాష్ట్రాలకు ఉపయోగపడే పద్ధతుల్లో వాదనలు చేస్తున్నారు. ఆనాడు ప్రాజెక్టులు కట్టేటప్పుడు అడ్డుకున్నారు దుర్మార్గంగా, కాళేశ్వరం అడ్డుకొని 300 పైన కేసులు వేసిండ్రు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఆపడానికి ఎన్జీటీలో రకరకాల చోట్ల కేసులు వేసి ఆపే ప్రయత్నం చేసిండ్రు. ఇటువంటి విచిత్రమైన పరిస్థితి భారతదేశంలో మనం ఎక్కడ కూడా చూడం. సొంత రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతుంటే ఒక పార్టీనే స్వయంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం అనే దుర్మార్గం మనం ఎక్కడ కూడా చూడం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎవరిని విమర్శలు చేసుకున్నా, ఒకరికొకరు కత్తులు దూసుకున్నా, నీళ్ళ దోపిడి విషయానికి వచ్చేవరకే ఇద్దరు ఒకటే ప్రవర్తించారు గత 50-60 సంవత్సరాలుగా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ మాత్రం మన ప్రాంతం వాళ్ళ ఉండి మనకు ద్రోహం చేస్తూ పక్క రాష్ట్రాలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది.
సింహాచలం దేవస్థానంలో పులిహోర ప్రసాదంలో నత్తలు వచ్చాయని ఫిర్యాదు చేసిన వారిపైన ఈ ప్రభుత్వం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని ప్రసాదం నాణ్యతను మరింత పెంచేందుకు నిర్దిష్టమైన ప్రమాణాలు ఏర్పాటు చేయాల్సింది పోయి భక్తులపైనే కేసులు పెడుతోంది చంద్రబాబు ప్రభుత్వం అంటూ విమర్శించారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానమైనటువంటి సింహాచలంలో అప్పన్న స్వామికి ఎంతో ప్రీతిప్రాప్తమైనటువంటి పులిహార ప్రసాదంలో నత్త రావడం అత్యంత ఘోరమైనటువంటి అపచారం నరసింహస్వామి వారికి జరగడం యావత్ భక్తజనం కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిలోకి వెళ్ళింది. మొట్టమొదటి అంశమే కాదు, ఇటువంటి ఎన్నో జరిగినాయి. గతంలో ఇదే సింహాచలంలో చంద్రోత్సవం సమయంలో గోడ కూలి కొంతమంది భక్తులు మృత్యువాత పడినటువంటి సంఘటన కూడా మనం చూసాం. ఈ రోజు భక్తులు పులిహార ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ స్వీకరించినటువంటి పులిహార ప్రసాదంలో నత్తలు రావడం జరిగింది. ఆ దంపతులైనటువంటి భక్తులు, అయ్యా మేము తీసుకున్నటువంటి ఈ పులిహోరలో నత్తలు వచ్చాయని మళ్ళీ ఆ కౌంటర్ దగ్గరికి వెళ్లి అక్కడ అధికారులకి విన్నవిస్తే నిర్లక్ష్యపూరితమైనటువంటి సమాధానం వారికి చెప్పడమే కాకుండా వారి దగ్గర ఆ ప్రసాదం ప్యాకెట్ను లాక్కొని మీ దిక్కును చేటు చెప్పుకోండి, ఈ విషయాన్ని మీరు బయటకు చెబితే మీ పైన చర్యలు తీసుకుంటామని వారిని బెదిరించి వారిని భయోత్పాతులకు గురి చేస్తే వారు సింహాచల అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని, కూటమి ప్రభుత్వం చేసినటువంటి అపచారాన్ని ప్రజలకి తెలియజేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసి భక్తులందరూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, కళ్ళకద్దుకొని తినాల్సినటువంటి ప్రసాదం ఈసారి నిశితంగా గమనించి తినాల్సినటువంటి దుర్భర స్థాయికి సింహాచల ఆలయ నిర్వహణ ఉందని వారు తెలియజేస్తూ వారు ఒక వీడియో పోస్ట్ చేస్తే ఈ ప్రభుత్వం అత్యంత ఘోరంగా తమ తప్పుని ఎంచి చూపినటువంటి ఆ భక్తుల పైన మత విశ్వాసాలని రెచ్చగొట్టారు అనేటువంటి నెపంతో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ తో వారిపైన కేసు కట్టడం చూస్తే చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంతకంటే దిగజారరు అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకున్న ప్రతిసారి మీరు అంతకు మించిన స్థాయిలో దిగజారిపోతున్నారు. ప్రసాదంగా స్వీకరించారు అని ఒక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిగి తరువాత జరిగేటువంటి కార్యక్రమాల్లో చేసేటువంటి ప్రోగ్రాంలో ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఉండడానికి ఒక నిర్దిష్టమైనటువంటి విధానం ప్రణాళిక చేయాల్సింది పోయి బాధ్యులైనటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్లజ్జగా నిస్సుగ్గుగా భక్తుల పైన కేసు పెడుతున్నారంటే ఒకటి అర్థమవుతుంది, రెడ్ బుక్ రాజ్యం. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ స్పిరిట్. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఫ్యాన్ మేడ్ పోస్టర్లు, ఏఐ ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేసిన ఫ్యాన్స్ కు మేకర్స్ న్యూ ఇయర్ సందర్భంగా ఆదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఎటకేలకు అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ఈ సినిమా ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ ను న్యూ ఇయర్ సందర్భంగా ఈ రోజు విడుదల చేశారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ పోస్టర్ షేర్ చేస్తూ భారతీయ సినిమా మీ ఆజన్ బహుడని వీక్షించండి, హ్యాపీ న్యూ ఇయర్ 2026 అని క్యాప్షన్ ఇచ్చారు. పోస్టర్ చాలా ఇంటెన్స్ గా ఉంది. ప్రభాస్ షర్ట్ లేకుండా ఒంటి నిండా గాయాలతో ఓ కిటికీ దగ్గర నిల్చొని ఉండగా హీరోయిన్ తృప్తి దిమ్రి ఆయనకు సిగరెట్ వెలిగిస్తూ కనిపిస్తున్నారు. గతంలోని గాయాలను గుర్తు చేసేలా ఉన్న ఈ పోస్టర్ లో ప్రభాస్ డార్క్ గ్లాసెస్ ఆఫ్ వైట్ ప్యాంట్ తో మాస్ లుక్ లో ఉన్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రంలో ప్రభాస్ తృప్తి దిమ్రి జంటగా నటిస్తుండగా ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. నూతన సంవత్సరం 2026లోకి అడుగు పెడుతున్న వేళ దేశవ్యాప్తంగా కూడా ఉన్న కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక హెచ్చరిక జారీ చేసింది. జనవరి 1 నుండి అమలులోకి వస్తున్న ఈ కొత్త సంస్కరణ ప్రకారం నిబంధనలు పాటించని నిరుపయోగంగా ఉన్న లక్షలాది బ్యాంకు ఖాతాలు మూతపడే అవకాశం ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచడానికి, ముఖ్యంగా పెరుగుతున్న డిజిటల్ ఫ్రాడ్ సరికట్టడానికి ఆర్బీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రధానంగా 3 రకాల ఖాతాలపై బ్యాంకులు చర్యలు తీసుకోనున్నాయి. వరుసగా 2 ఏళ్ల పాటు ఎటువంటి డిపాజిట్లు లేదా విత్డ్రాల్స్ జరగని ఖాతాలను డోర్మెంట్ గా పరిగణిస్తారు. ఇలాంటి ఖాతాలు నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువగా ఉన్నందున వీటిని బ్యాంకులు శాశ్వతంగా క్లోజ్ చేయవచ్చు. గడిచిన 12 నెలలుగా ఎటువంటి లావాదేవీలు నిర్వహించని ఖాతాల్ని ఇన్యాక్టివ్ కేటగిరీలోకి చేరుస్తారు. వీటిని తిరిగి యాక్టివేట్ చేయకపోతే బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుంది. దీర్ఘకాలంగా సున్నా బ్యాలెన్స్ తో ఉంటూ కేవైసీ అప్డేట్ చేయని ఖాతాలను కూడా బ్యాంకులు రివ్యూ చేస్తున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా వీటిని తొలగించే అవకాశం ఉంది. బ్యాంకింగ్ రంగంలో భద్రతను కట్టుదిట్టం చేయడమే ఆర్బీఐ ప్రధాన ఉద్దేశం. వినియోగదారుల వాడకంలో లేని ఖాతాల ద్వారా మనీ లాండరింగ్ లేదా సైబర్ మోసాలు జరిగే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి ఖాతాదారుడు తన ఖాతాను చురుగ్గా ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు కేవైసీ వివరాలను అప్డేట్ చేయాలని ఆర్బీఐ సూచిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. H1B వీసాదారులకు భారీ ఎదురుదెబ్బ. $1,00,000 ఫీజు పెంపును సమర్థించిన ఫెడరల్ కోర్టు. ఒక వీసాకు 84 లక్షల అదనపు భారం.
నీటి వనరులు, ప్రార్థన స్థలాలు అన్ని హిందువులకు తెరిచి ఉండాలి. హిందూ సమ్మేళన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పిలుపు. మహారాష్ట్ర కొత్త డీజీపీగా సదానంద్ ధాతే. 26/11 దాడిలో కసబ్ను ఎదుర్కొన్న హీరో. ఒకే లాంఛర్ నుండి 2 ప్రళయ క్షిపణులు ప్రయోగం విజయవంతం. డిఆర్డీఓ శాస్త్రవేత్తల్ని అభినందించిన రాజ్నాథ్ సింగ్. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి. జనవరి తొలి వారంలో వెలుగొండకు సీఎం వెల్లడించిన మంత్రి నిమ్మల రామనాయుడు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి. మహిళల రక్షణ గాలికి వదిలేశారంటూ ధ్వజం. పీపీటీకి అవకాశం అడిగితే భయం ఎందుకు? ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రసాదంలో నత్తలు వచ్చు అని ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు నమోదు. ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. ప్రభాస్ స్పిరిట్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఆదిరిపోయే పోస్టర్ విడుదల. బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ అలర్ట్. నేటి నుండే కొత్త రూల్స్. 2 ఏళ్లుగా లావాదేవీలు లేని డోర్మెంట్ ఖాతాలపై వేటు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.